ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును హర్షిస్తూ విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోకు క్షీరాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా జడ్జి కోర్టు ముందు న్యాయవాదులు దీక్ష చేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేయడంతో శిబిరం వద్ద చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు కేక్ కట్ చేశారు. టీడీపీ లీగల్ సేల్ అధ్యక్షులు బత్తి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ, న్యాయవాద సంఘ నాయకులు పృథ్వీరాజ్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ప్రభుత్వం సిటిజన్స్ హక్కుల్ని కాపాడాలి. ఏదన్నా తేడా వస్తే లాయర్ల ద్వారా కోర్టుకెళ్ళాలి. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి జనాల్ని కాపాడడానికి లాయర్లు చాలా మంది పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా వేల కేసులు ప్రభుత్వం మీద ప్రతి లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పోట్లాడటం, దాని మీద 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వృధా చేయడం, ఎప్పుడు లేని విధంగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల మీద ముట్టికాయలు కొట్టడం అనేది మన రాష్ట్రానికి సిగ్గుచేటు. ఇప్పుడు అట్లాంటి ఒక వాతావరణం నుంచి మనం బయటకు వస్తున్నాం. ప్రత్యేకంగా ఏంటంటే పెట్టిన 5 సిగ్నేచర్లు ఒకటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో మనం ఈ పరిపాలన మొదలుపెట్టాం. కాబట్టి వాళ్ళ ఉద్దేశానికి అదొక నిదర్శనం. ఎంత డ్రెకోనియన్ గా వాళ్ళు ఆలోచిస్తారు అంటే, ఆ టైటిలింగ్ ఆఫీసర్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ కాకుండా వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళని పెట్టుకోవచ్చు అంట. వాళ్ళు ఏం రాస్తే అదే సత్యం అంట. సివిల్ కోర్టు కూడా వెళ్ళడానికి హక్కు లేదంట. ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయంటే ఇవాళ లీగల్ ఫెటర్నిటీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఈ హ్యాంగ్ ఓవర్ నుంచి మనందరం బయటకు వద్దాము, మళ్ళీ నార్మల్సీ రిస్టోర్ చేద్దాము. ప్రభుత్వం వరకు మేము కష్టపడి బాధ్యత తీసుకునేది ఏంటి అంటే, ప్రభుత్వం సహాయపడాలే తప్ప ప్రజల హక్కుల మీద వెళ్ళి పోరాటం చేయకూడదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి. సిటిజన్స్ కి కోర్ట్స్, గవర్నమెంట్ మధ్యలో కోర్టు కేసులు ఉంటాయి, పోతాయని నేను అనట్లేదు. కానీ ప్రభుత్వం ఒక గుండాలాగా ప్రవర్తించడం అనేది చాలా వరకు ఇవాళ స్టేట్ లో మనం ఎలిమినేట్ చేసేస్తాము. అండ్ పాత కేసులు కూడా మెల్లమెల్లగా అన్ని క్లియర్ చేసుకుంటే, ఎందుకంటే మా కార్యకర్తల మీదే వేల కేసులు విశాఖ పార్లమెంట్ లోనే పెట్టడం జరిగింది. అవన్నీ కూడా అన్యాయంగా ఉన్నాయన్నీ రద్దు చేసి, ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో భూ కబ్జాల మీద, గంజాయి మీద, క్రైమ్ మీద రకరకాల ఏరియాస్ లో వాళ్ళు ప్రాఫిట్ అయ్యారు, ప్రజల్ని హింసించారు, ఆఫీసర్స్ కూడా కొందరు చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని చాలా అన్యాయంగా ప్రవర్తించారు. వాళ్ళందరికీ త్రూ లా వాళ్ళ మీద యాక్షన్ అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ గోండా ప్రభుత్వం కాదు. అందరినీ కూడా కోరేది, లాయర్ మిత్రులను కూడా కోరేది, మీరు కూడా చాలా మంది నాయకులతో టచ్ లో ఉంటారు, ఎవరిని చట్టం వాళ్ళ చేతిలో తీసుకోమని రికమెండ్ చేయమాకండి. ఎందుకంటే టైం ఉంది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. మనం అంతా నష్టపరిహారం ఒక రోజులోనో ఒక వారంలో వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ దొరికారు, వాళ్ళు తప్పులు చేశారు, ఆ తప్పులకి వాళ్ళకి శిక్ష చట్టబద్ధంగా ఇప్పిద్దాం. ఇంకా లాయర్స్ని కోరేది ఏంటి అంటే, మళ్ళీ కోర్ట్స్ మీద ఏదైతే నమ్మకం ఉందో, ఎంతైనా సరే ప్రభుత్వం బలవంతంగా ఉండడం వల్ల చాలా మందికి కోర్ట్స్ ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళ ఫోర్స్ పెట్టి, ప్రెషర్ పెట్టి కొన్ని ఏరియాస్ లో వర్డిక్ట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. మన కోర్ట్ సిస్టమ్ నిలబడడం వల్లే ఎంతో కొంత ఇక్కడ మేము ప్రతిపక్షం బతకగలిగాం. దాన్ని ఇంకా మరింత బలపరిచి మా పవన్ మీద పోయాలి. మాట్లాడుతున్నానండి. విశాఖపట్నం బార్ అసోసియేషన్ మెంబరు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పోరాటం కోసం ఏర్పాటు చేసినటువంటి స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో స్టీరింగ్ కమిటీ మెంబర్ని. అలాగే
మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ. అయితే ఈరోజు న్యాయవాదులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తప్పని మొట్టమొదట గమనించి అది ప్రజలకి అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి ఇది ఎంత ఘోరమైనటువంటిది అనేటువంటిది, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ఏ ఒక్క సెంటు భూమికి కూడా రక్షణ లేదనేటువంటి విషయాన్ని గమనించి ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని రద్దు చేయాలని ఇండిపెండెంట్ గా మొట్టమొదటిసారి స్వతంత్రంగా న్యాయవాదులందరూ కూడా పోరాటం జరిపారు.